కుందనపు బొమ్మ ఆడియో లాంచ్ మహోత్సవానికి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ, అలాగే బాపు రమణ గారిని ఎంతగానో ఇష్టపడేటువంటి తెలుగు ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. వరా ముళ్ళపూడి గారు, ముళ్ళపూడి వెంకటరమణ గారి వారసులు, దర్శకత్వం వహించినటువంటి ఈ కుందనపు బొమ్మ ఆడియో లాంచ్ కార్యక్రమం ముమ్మాటికి నిజం, రెండు శరీరాలు ఒకటే ఆత్మ, తెలుగువారి హృదయ స్పందన, అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాలకి మారుపేర్లు, స్నేహానికి మారుపేరు బాపు రమణ గారు. వారిని స్మరించుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము. రేపు బాపు గారి మొట్టమొదటి వర్ధంతి. ఒక్కసారి తెలుగు ప్రేక్షకులం అందరం బాపు గారిని, రమణ గారిని మనసారా నింపుకొని ఒక్క నిమిషం వారి కోసం మౌనం పాటిద్దాం. అయినా బాపు రమణ గారు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? మనలోనే ఉన్నారు, మన మధ్యనే ఉన్నారు, మనతోనే ఉంటారు. మనం వెళ్ళిపోతాం, కానీ వారు మాత్రం అన్ని తరాలకి తోడుగా నిలబడతారు. అటువంటి బాపు రమణ గారిని స్మరించుకుంటూ ఇవాళ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము. ముందుగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నటువంటి రాఘవేంద్రరావు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ఎస్ఎల్ ఎంటర్టైన్మెంట్స్ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ఈ సినిమా నిర్మాతలు అనిల్ కుమార్ గారికి అండ్ వంశీకృష్ణ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నటువంటి కీరవాణి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇక బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీని అందిస్తున్న మా టాల్ మ్యాన్ జాన్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఇక నాకన్నా వయసులో ఒకటో రెండో రోజులు చిన్నవారు హీరోలు మన సుధీర్ అండ్ సుధాకర్కి బెస్ట్ విషెస్, అండ్ చాందిని చౌదరికి ఆల్ ది బెస్ట్. తన కలం బలంతో మన హృదయంలో హాస్యాన్ని పండించింది మరెవరండి? ముళ్ళపూడి వెంకటరమణ గారు. ఈ పేరు చెప్పగానే వెనువెంటనే మనకి ఇంకో పేరు వచ్చేస్తుంది, లేదా ఆయన పేరు చెప్పినా మనకి వెనువెంటనే ఇంకో పేరు వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరిని మనం విడదీయలేం కాబట్టి. కొండపల్లి బొమ్మలంటే కొంతమందికి ఇష్టం, నిర్మల్ బొమ్మలంటే ఇంకొంతమందికి ఇష్టం, కానీ అందరికీ చాలా చాలా ఇష్టం బాపు గారి బొమ్మ అంటే. ఎస్, మన భారత స్వతంత్రానికి బాపూజీ ఎలాగో చిత్రరంగానికి, చలనచిత్ర రంగానికి బాపు గారు అలాగా అంటే అతిశయోక్తి కానే కాదు. అనంత్ శ్రీరామ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. కుందనపు బొమ్మని ఆశీర్వదించడానికి విచ్చేసిన పెద్ద మనసులకి, పెద్ద మనుషులకి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. బాపు రమణలు ఒకరి గీతకు ఒకరు రాతై, ఒకరి రాతకు ఒకరు గీతై, తెలుగు సాహిత్యానికి రంగుల కలనేతై వెరసి, తెలుగు తల్లికి సిరిజోతై వెలుగొందిన ఆ స్నేహం మనందరికీ ఆదర్శప్రాయం. ఆ ఇద్దరి ఆశీస్సులు ఐహికంగా మనకి లేకపోయినా ఆముష్మికంగా ఈ చిత్ర బృందానికి ఉన్నందుకు మేమెంతో ధన్యులు. ఈ సినిమాలో 2 పాటలు రాయడం జరిగింది. దీని దర్శకులు వరా గారు చాలా ఆసక్తి, ఉత్సాహం ఉన్న దర్శకులు. వరా గారు తెలుగు పరిశ్రమకి వరప్రసాదంగా నేను భావిస్తున్నాను. అలాంటి గొప్ప దర్శకులతో ఈ తక్కువ కాలంలోనే నేను పనిచేయడం అనేది నా భగవంతుడు అందించిన వరంగా కూడా నేను భావిస్తున్నాను. వరా ముళ్ళపూడి గారు వారు ఈ 2 పాటలు అందించి నాకు మంచి సన్నివేశాలు అందించినందుకు వారికి కృతజ్ఞతలు. ఇక నిర్మాత అనిల్ గారు, ఎవరైనా బేరం ఆడతారు, ఈయన అసలు బేరం ఆడరు. ఎంత పేమెంట్ చెప్పినా భారం అనుకోకుండా ఇచ్చేస్తూ ఉంటారు. అసలు అనిల్ అని ఎందుకు పేరు పెట్టారా అని నాకు అనిపించింది. ఆయన పేరు మనీల్ అని పేరు పెట్టవలసింది. ఇది పొగడత కాదండి, మనీల్ అని అర్థం. ఓకే, ఈ సినిమా హీరోల్లో ఒకరైనటువంటి సుధీర్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. హలో, అందరికీ నమస్కారం అండి. నా పేరు సుధీర్, కుందనపు బొమ్మలో వన్ ఆఫ్ ది లీడ్గా చేస్తున్నాను. మా సినిమా అంటే మా ప్రొడ్యూసర్స్ ఫస్ట్ నుంచి ఒక ఫ్యామిలీ మొత్తం సినిమాకి వచ్చి హాయిగా ఎంజాయ్ చేసి వెళ్ళే సినిమా తీద్దామని ఇలాంటి సినిమా తీశారండి. అండ్ అందులో నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్, అనిల్ గారికి, వంశీ గారికి. రాఘవేంద్రరావు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. పేరు ఎంత అందమైన పేరు, కుందనపు బొమ్మ. అచ్చమైన తిరుగుతనం. బాపు గారి గీత కానీ,
రమణ గారి రాత కానీ ముళ్ళపూడి తీత కానీ నిజంగా ఈ సినిమాలో అక్కడక్కడ నాకు చిన్న చిన్న బిట్లు చూశాను. మొత్తం తెలుగుతనం అంతా ఉట్టిపడుతుంది. ముళ్ళపూడి అందరికి కావాల్సినాడు, అందుకనే కావాల్సిన వాళ్ళు అందరూ వచ్చారు. వీటన్నిటికి తోడు కుందన బొమ్మ ఎలా తీస్తాడో తెలుసు. దానికి కీరవాణి సంగీతం అందిస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. వరప్రసాద్ రెడ్డి గారికి తెలుసు, విశ్వనాథ్ గారికి తెలుసు, మన రఘురాజు గారికి తెలుసు. కీరవాణి సంగీతంతో ఈ కుందన బొమ్మ వరాకి అద్భుతమైన హిట్ అవ్వాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఫస్ట్ సాంగ్ లాంచ్. సుధాకర్ గారు రావాలి. బాపు రమణ గారి దివ్యాశీస్సులతో ఈ సినిమా మొదలైంది. సో వారిద్దరికీ ఇక్కడ మన మధ్య లేకపోయినా సరే మన మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు. వారిద్దరికీ మీ సభాముఖంగా పాదాభివందనం చేస్తున్నాను. కె రాఘవేంద్రరావు గారి సమర్పణలో, కీరవాణి గారి సంగీత సారథ్యంలో, ముళ్ళపూడి గారి డైరెక్షన్లో ఈ ఆడియో జరుగుతుంది. నా కుటుంబం మొత్తం ఇక్కడ ఉంది. నా పేరెంట్స్, నా వైఫ్, వాళ్ళ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, మా తమ్ముడు అందరూ ఉన్నారు. కె రాఘవేంద్రరావు గారు, కె విశ్వనాథ్ గారు అండ్ మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. భారతదేశం గర్వించదగ్గ చిత్రాన్ని మనకు అందించిన బాహుబలి రాజమౌళి గారు ఉన్నారు. సో వాళ్ళ ముందు నేను ఇలా నించొని మాట్లాడుతానంటే ఇంకెంతకన్నా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కాకుండా ఎలా ఉంటుందండి. అండ్ ప్రొడ్యూసర్స్ వంశీ గారు, అనిల్ గారు అండ్ నాగినీడి గారు అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నెక్స్ట్ వేదిక మీదకి పిలవబోతున్నటువంటి ఈ వ్యక్తి మన తెలుగు వారికి మాత్రమే కాదు, భారతదేశానికే గర్వకారణం. బాహుబలి లాంటి అద్భుతమైన సినిమాని మనకు అందించినటువంటి వ్యక్తి నమస్కారం అండి. ముందు టెన్షన్ వస్తుంది, ఏం మాట్లాడితే వీళ్ళు మొదలు పెట్టేస్తారని. కుందన బొమ్మ విల్ బీ అ సక్సెస్. ఈ సక్సెస్ బుజ్జికి ఎప్పుడో వచ్చేసి ఉండాలి. ఒక్కోసారి అనుకున్న సక్సెస్ కొంచెం లేట్ అవుద్ది, ఒక్కోసారి ఎర్లీగా వస్తుంది. బట్ కుందన బొమ్మ చాలా పెద్ద సక్సెస్ అవుద్ది. ద హీరో ఆఫ్ టుడేస్ ఈవినింగ్, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు. వరా గారు నాకు బాపు గారితో పనిచేసినప్పటి నుంచి, అంతకు ముందర నుంచి కూడా పరిచయం అండి. అప్పుడు కొన్ని చిన్న చిన్న షార్ట్ స్టోరీస్ని ఆయన పిక్చరైజ్ చేసి చేసేవారు. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అనిల్ గారు, డైరెక్టర్ వరా గారు కూడా, వారితో పనిచేయడానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి ఆల్ ది బెస్ట్ అండి. సినిమా సక్సెస్ వల్లే అది ఊపిరి, కెరీర్కి అది ఊపిరి లాంటిది. ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ వరా గారు, ఆల్ ది బెస్ట్ అనిల్. ఇవాళ ఈ కార్యక్రమానికి ప్రత్యేకమైనటువంటి ఇద్దరు అతిథుల్ని వేదిక మీదకి ఆహ్వానించాలనుకుంటున్నాము. వారిరువురి కాంబినేషన్లో వచ్చినటువంటి ఒక అందమైన పాట ఈ అందమైన సినిమాలో చోటు చేసుకుంది. వారిరువురు ఇంకెవరో కాదు, మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి ఆరుద్ర గారు అండ్ మహదేవన్ గారు. శ్రీరస్తు శుభమస్తు. మరి ఆ పాట సృష్టికర్తల్ని మేము సాదరంగా, సవినయంగా మీ అందరి కరతాళ ధ్వనుల నడుమ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. వీరిరువురు కంపోజ్ చేసినటువంటి ఒక సాంగ్ ఈ సినిమాలో ఒక స్పెషల్ అట్రాక్షన్. కుందనపు బొమ్మ సినిమాలో చోటు చేసుకుంది. ఇక ఈ పాటని లాంచ్ చేయడానికి మరెవరండి, వారు సృష్టించిన స్వాతి ముత్యాలంటే మనకిష్టం, అలాగే బాపు రమణ గారి ఆణిముత్యాలంటే మనకిష్టం. ఇక బాపు గారి సాక్షి సినిమా నుంచి శ్రీరామరాజ్యం వరకు, అలాగే విశ్వనాథ్ గారి ఆత్మగౌరవం నుంచి శుభప్రదం వరకు మనకి ఆ కళాతపస్వి సినిమాలన్నీ చాలా చాలా ఇష్టం. ఈరోజు వారి మిత్రుడి వారసుడిని అంటే ముళ్ళపూడి గారిని బ్లెస్ చేయడానికి ఇక్కడికి విచ్చేశారు కళాతపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారు.
ఇవాళ వర ఈ సినిమా తీస్తూ ఇలాంటి ఫంక్షన్ ఉందని చెప్పినప్పుడు నువ్వు అంతసేపు చెప్పక్కర్లేదయ్యా, నేను తప్పకుండా వస్తానని చెప్పాను. వచ్చాను, చాలా సంతోషంగా ఉంది. వారసత్వం అందిపుచ్చుకున్నాడు కాబట్టే కుందరపు బొమ్మ అని ముందర టైటిల్ పెట్టాడు. ఏ మిడ్ నైట్ మసాలా అని పెట్టకుండా చక్కగా ఒక మంచి టైటిల్, మంచిది, చక్కటి సభ, ఇంతమందిని గుర్తు చేసుకుని ఇంతమందిని కలిసే అవకాశం దొరికింది. 100% రాఘవేంద్రరావు గారు వాళ్ళందరూ చెప్పినట్టుగా ఈ సినిమా సక్సెస్ అవుతుంది, విజయవంతం కావాలని మనసారా నేను కోరుకుంటున్నాను. సినిమా చిత్ర దర్శకుల గురించి అందరూ ఇందాకటి నుంచి మాట్లాడుతూ ఉన్నారు. వారి మాటలు మేము ఇప్పుడు వినాలనుకుంటున్నాము. ఈ కథ అనుకున్నప్పుడు ఇట్స్ బీన్ 1.5 years మేము కథ స్క్రిప్ట్ చేస్తూనే ఉన్నాము. అనిల్ అండ్ వంశీ ఓపికగా భరిస్తూనే ఉన్నారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై వైఫ్ అరుణ. వెరీ ఇమోషనల్ మూమెంట్ ఫర్ మీ. సినిమా చాలా బాగా వచ్చింది, వెరీ హ్యాపీ. నన్ను సపోర్ట్ చేసిన అనిల్కి, వంశీకి, అండ్ మా కెమెరామ్యాన్ జాన్ గారు, మా రైటర్స్ అనురాధ ఉమర్జీ గారు, గౌతమ్ గారు ఓపికగా 7-8 వర్షన్లు రాశారు మా కోసం ఆడ. అండ్ ఇద్దరి హెల్ప్ ఐ నెవర్ ఫర్గెట్. శివ అండ్ వంశీ మా కో రైటర్స్. కథ అనుకున్నప్పటి నుంచి నాతో ట్రావెల్ చేశారు. మై కాస్ట్ సుధీర్, చాందిని అండ్ సుధాకర్. మిగతా అందరి గురించి తెలుసు కానీ అందరితో పనిచేశాను, కానీ వీళ్ళు ముగ్గురు ఎవరో కూడా నాకు తెలీదు. సినిమా స్టార్ట్ అయినప్పుడు తీసుకొచ్చి ఇగో ఈ అమ్మాయి హీరోయిన్, ఈ అబ్బాయి హీరో అని చెప్పినప్పుడు నాకు ఐ హ్యాడ్ నో ఇంప్రెషన్స్ అబౌట్ దెమ్. వాళ్ళు ప్రొడ్యూసర్స్ చెప్పారు, రైటర్స్ చెప్పారు, మంచి యాక్టర్స్ని చెప్పారు. ఐ బిలీవ్డ్ ఇన్ దెమ్. ఐ స్టార్టెడ్ షూటింగ్. ఫస్ట్ డే వాజ్ సర్ప్రైజ్డ్ బికాస్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ముగ్గురు దగ్గర నుంచి. అండ్ ఐ వాజ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. చాందిని అవుట్స్టాండింగ్. అండ్ సుధాకర్ అండ్ సుధీర్ పోటీపడి చేశారు ఇద్దరును. ఇటర్నల్లీ గ్రేట్ఫుల్ టు ఎవ్రీబడి హూస్ కమింగ్ హియర్, హూస్ కమ్ హియర్ అండ్ టు విష్ us. థ్యాంక్ యూ సో మచ్. రాజమౌళి గారు ఇందాక స్పీచ్కిను ఇప్పుడు థియేట్రికల్ లాంచ్కి మేము ఎందుకు ఇంత గ్యాప్ ఇచ్చామో తెలుసా? మీరు బాహుబలి 1కి 2కి మమ్మల్ని వెయిటింగ్లో పెట్టారు కదా, అందుకని. ఓకే, సో ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము దర్శక బాహుబలి రాజమౌళి గారిని. ఓకే, కుందనపు బొమ్మ ట్రైలర్ లాంచ్. బాపు గారి, రమణల్ గారి ఆశీస్సులతో మొదలైన ఈ సినిమాలోని ఒక లీడ్ రోల్ దొరకడం ఏ జన్మలోనూ చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఇంత పెద్ద స్టేజ్, ఇంత అమేజింగ్, వండర్ఫుల్, ఐ నో కీప్ యాడింగ్ సూపర్లేటివ్స్, ఒక స్టేజ్ దొరుకుతుంది నాకు అని నేను కల్లో కూడా ఊహించుకోలేదు. కో యాక్టర్స్ సుధీర్ అండ్ సుధాకర్, దే వండర్ఫుల్ పీపుల్. నెక్స్ట్ ఏం లేదండి, ఇట్ ఈస్ అ నైస్ ఫ్యామిలీ అఫేర్. కుందనపు బొమ్మ అన్నది చక్కటి ఫ్యామిలీ అఫేర్ మాది. అండ్ దీనికి సుమ గారు అక్కనే అంటాను, నువ్వు కూడా ఆంటీ అంటే బాగుండదు. సో సుమకు కూడా దీంట్లో చేయడం ఇట్స్ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా చూడండి, కుందనపు బొమ్మ. చక్కటి తెలుగు సినిమా చూడాలి అంటే తప్పకుండా కుందనపు బొమ్మ లాంటి సినిమా చూడాల్సిందే. విషింగ్ ద హోల్ టీమ్ అ వెరీ గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ కుందనపు బొమ్మ వన్స్ అగైన్ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి ఈ సినిమా బాపు రమణ గారుల ఆశీర్వాదంతో. బాపు రమణ గారుల కళావారసుడు మాత్రమే కాదు, మంచితనానికి వారసుడు, మంచి వ్యక్తిత్వానికి వారసుడు. మరీ మొహమాటం ఎక్కువ. ఈరోజే కొంచెం ధైర్యంగా మా బుజ్జి గారు మాట్లాడడం మేము చూసాము. సో విషింగ్ బుజ్జి గారు ఆల్ ద సక్సెస్ అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ కుందనపు బొమ్మ. థ్యాంక్ యూ సో మచ్. శుభరాత్రి.